మన ప్రభువు మన రక్షకులైన యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధ అతి పవిత్రమైన నామమున అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియమైన నా ఆత్మీయ సహోదరులకు, పెద్దలకు, అలాగే నా తోటి సహోదరులకు, సహోదరి మనులకు, అదే ప్రియాతి ప్రేమైన దేవుని వల్ల ఎన్నో దినములు అవుతుంది మీ మధ్యకు రాక. దేవుని యొక్క మహాప్రేమను బట్టి మీ మధ్యకు నేను ఈ విధంగా రావడం జరిగింది. మళ్ళీ కొన్ని విలువైన విషయాలను మనం ఆలోచన చేద్దాం. మళ్ళీ దేవుని యొక్క మహాప్రేమను బట్టే మరి ఆయన సంగతులను మనం వినాల అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు ఆ దేవాతి దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఇలా కూర్చున్నాము. ఆయన మాటలు మనం వినడానికి ముందుకు వచ్చాం. ఎందుకంటే ఒక మాట మనం వినాలన్నా, ఆ మాట మనం గ్రహించాలన్నా, ఆ మాట ప్రకారంగా మనం బ్రతకాలన్నా అది ఆయన సహాయం వల్లనే జరగాలి. ఆయన సహాయం వల్లనే జరగాలి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే రాను రాను మీకు అర్థమవుతుంటుంది. రెండవది, ఒక మాట విని విడిచిపెట్టాలన్నా, ఆ విడిచిపెట్టిన మాట ప్రకారంగా జీవించకుండా పోవటం వలన, దేవుని మాటకు లెక్క చేయకుండా ఉండటానికి కూడా కారణం ఏమిటంటే అది కూడా ఒక సహాయం కావాలి. అది ఎవరి సహాయం కావాలంటే ఇంకా మీకు తెలుసు. ఎవరి సహాయం కావాలి? అపవాది కాని సహాయం, సాతాను కాని యొక్క సహాయం. అంటే వాడు కూడా విన్న మాటలను మనం తీసుకొని వెళ్తాడు, వాక్యానుసారంగా జీవించకుండా చేస్తాడు, వాక్యానికి విలువనీయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అలాంటి విధానంలో ఈ మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి మళ్ళీ కొన్ని మాటలు జాగ్రత్తగా మనం విందాము. అది ఈ మాటలు వినే ముందు మనము ప్రార్థన చేసుకుందాము. అదే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క విలువైన సంగతులు మనం ముందుకెళ్దాం. ప్రేమ దేవుని ఉన్నారా? ప్రార్థన. జీవము గల మహాదేవ, మరొకసారి ఈనాటి సాయంకాల సమయమున ఈ చల్లని వాతావరణంలో మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి సంతోషపడుతున్నా దేవా. మళ్ళీ ఈ విధంగా వాక్యం వినకుండా వెళుతున్న వారు, వాక్యానికి లోబడలేకపోతున్న వారు ఎందరో ఈ భూమి మీద ఉన్నారు. మరి కొంతమంది వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యానుసారంగా జీవించలేని వారు కూడా ఉన్నారు. కానీ మీ యొక్క ప్రేమ చేత, మీ యొక్క మహాకృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈనాటి చల్లని కాల సమయంలో మీ మాటలు వినగలిగే మృతులు మాకు ఇచ్చారు. మళ్ళీ విని విడిచిపెట్టకుండా, విని వాక్యానుసారముగా జీవించగలిగే మహాభాగ్యమును మాకు ప్రసాదించమని కోరుకుంటూ, స్తుతి, మహిమ, ఘనత మీకు కలిగే విధంగా మా తలంపు, మా ఊహ, మా ఆలోచన, మా ప్రవర్తన అన్ని విధాలుగా మీకు మహిమలు తీసుకునే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించామని యేసు ప్రభుల వారి నామమున ఈ ప్రార్థన మనవులను అడిగి సమర్పిస్తున్నాను. పరలోకంలో ఉన్న మా చిన్న తండ్రి, ఆమేన్. ఒక మంచి పిల్లల దేవుని ఉన్నారా? మరి కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచించేద్దాం. మరి ఆత్మీయులు ఎలా ఉంటారు? దాని గురించి మనము ఆలోచించేద్దాం. మరి ఆత్మీయులు ఎలా ఉంటారు అంటే శరీరానుసారులు కూడా ఎలా ఉంటారు అని కూడా మనం గ్రహించాలి. ఎగ్జాంపుల్, శరీరానుసారం ఎలా ఉంటారు అని అంటే ఎక్కువగా మీకు తెలుసు, ఆ వచనాలు మీకు తెలుసు అనుకుంటాను నేను. ఆ వచనాలు ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలం మాట చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభునామమున ప్రేమపూర్వకంగా మీకు కోరుకుంటున్నాను. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం దయచేసి ఎవరైనా చదవగలుగుతారా? అపొస్తలుడైన పౌలు గారు రోమలో ఉన్న సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో 8వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదవగలుగుతారా? చదవగలగండి. ఎవరైనా చదవగలుగుతారా? మాట వినపడుతుందా? చదవండి. ఓకే, చదవండి. ఏంటండి? 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటురు.
శరీరానుసారమైన మంచిది ప్రేమ దేవుడు. చదవనండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఓకే, మంచిది ప్రేమ దేవుని గారు. అపోస్తలుడైన పౌలు గారు చాలండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నారు, సంఘానికి చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టి ఒకసారి, సంఘానికి చెబుతున్నాడు అంటే ఈ రోజు కూడా మనము కూడా ఒక సంఘముగా కూడుకొని ఆయన మాటలు వినటానికి మనము ముందుకు వచ్చాం. మరి ఇప్పుడు కొద్దిగా మనసు పెట్టండి. ఆ రోజు రోమిలో ఉన్న సంఘానికి వాక్యం చెబుతున్నానా, సంఘమా, సంఘములో శరీరానుసారులు ఉంటారు, సంఘములో ఆత్మానుసారులు కూడా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి శరీరానుసారులు ఎలా ఉంటారు, మరి ఆత్మానుసారులు ఎలా ఉంటారు? సంఘమా అంటే శరీరానుసారులు ఎలా ఉంటారంటే మనం చదివిన ఒక మాట 8వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా మీకు చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు అంటే శరీరానుసారులు ఆత్మానుసారులు సంఘములో ఉంటారంటే అవును, సంఘములో ఉంటారు. ఈ రోజు కూడా ఇప్పుడు మనం వింటున్నాం కదా వాక్యము, ఇందులో కూడా శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు కూడా ఉన్నారు. ఏం సార్ మీరు ఇలాంటి మాట అన్నారేంటి? ధైర్యంతో మాట చెప్తున్నా నేను. ఎందుకు మాట చెప్తున్నా అంటే వాక్యం చెప్పేవారు వాక్యం చెబుతుంటే మీ ఇంట్లో పనులు మీరు చేసుకుంటుంటారు చూడండి, వాళ్ళు ఏమనంటారు? ఒక దిక్కు దేవుని వాక్యము వెదజల్లబడుతూ ఉంటే, ఒక దిక్కు ఫోన్ పెట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మీ మనసు ఎక్కడ ఉంటుంది? వాక్యం పైన ఉంటుందా, మీకు చేస్తున్న పనుల మీద ఉంటుందా అని అడుగుతున్నాను మీకు నేను. ఎక్కడ ఉంటుందంటే చేస్తున్న పనుల మీదనే యుద్ధం ఉంటుంది. అందుకే ఈ పదము మీకు చెప్పాలనో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ మీరు చదువుకుంటే ఒక మాట అనేవారు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేవాళ్ళు. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని చెప్పేవారు. ఎందుకు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని ఎందుకు చెప్పేవారు అంటే, ఒరే నువ్వు ఇక్కడ ఉన్నా కానీ నీ మనసు ఇక్కడ లేదురా. అలాగే సంఘానికి కూడా బాగుంటుంది. సంఘంలో కూడా క్రీస్తు రక్తము కార్చి కొన్న సంఘంలో కూడా శరీరానుసారులు ఉంటారంట, ఆత్మానుసారులు కూడా ఉంటారట. ఎంత చిక్కటి చెప్తున్నారు చూడండి పౌలు గారు. మరి ఎలా ఉంటారయ్యా శరీరానుసారులు అంటే? బహిర్గతం చేస్తున్నారు, కుండ బద్దలు కొట్టే విధంగా ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా అంటే శరీరానుసారులు శరీర విషయాల పైన మనసు ఉంచుతారు. శరీరానుసారులు అంటే ఎవరయ్యా అంటే వాక్యం చెబుతూ ఉంటే వాక్య ప్రకారంగా బతకని ప్రతి ఒక్కరు శరీరానుసారులు. బాగా చూడండి, దేవుని వాక్యం చెబుతూ ఒక దిక్కు ఉంటే, దేవుని వాక్యం విని వాక్యం మన సంఘానికి వెళ్ళి కానుకలు ఇచ్చి మన ప్రార్థన చేసుకొని వచ్చినా కూడా వాక్యానుసారంగా మనము బ్రతకలేకపోతే ఎవరమంట? శరీర అనుసారులు. అవునా అంటే అవును, శరీర అనుసారులే. ఇప్పుడు ఏ వాక్యం అయితే మనం విన్నామో ఆ వాక్యం మీద మనసు పెట్టేవారు ఎలా ఉంటారయ్యా అని అంటే బైబిల్ చెప్తుంది. ఒక మాట చూద్దాం. శరీర అనుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఎలా ఉంటారంట తెలుసా? ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారట. ఆత్మానుసారులు ఆత్మ విషయముల పైన మనసు ఉంచుతారంట. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు మన కోసము రాసి పెట్టిన ఈ లేఖనాలను ఎక్కువగా ధ్యానం చేస్తారంట, ఎక్కువగా మనసు పెడతారంట. కూర్చుంటప్పుడు మనసు పెడతారంట, లేచేటప్పుడు మనసు పెట్టారంట, నడిచేటప్పుడు మనసు పెట్టారంట. ఇంకొక మాట చెప్తున్నా, నిద్రలు కూడా కలవరిస్తూనే ఉంటారంట. ఎవరు వీళ్ళు? ఆత్మానుసారాలు. అది చెప్తుంది బైబుల్. ఏం చెప్తుందంటే శరీరానుసారుల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు
ఆత్మ విషయముల పైన మనసు ఉంచుతారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇప్పుడు దేవుని వాక్యం చెబుతుంటే మన పనులు మనం చేసుకుంటాం, వాళ్ళ శరీరానుసారం చెప్పాం కదా. ఇప్పుడు శ్రద్ధగా విని రాసుకుంటూ ఆ రాయబడిన ఆ మాటలను ఆలోచన చేసేవారు ఆత్మానుసారులు. వారు ఆత్మ విషయముల పైన మనసు ఉంచుతారట. ఆత్మ విషయముల పైన మనసు ఉంచుతారట. చూడండి, ఇప్పుడు ఆత్మానుసారులు ఎలా ఉంటారయ్యా అని కొద్దిగా చూద్దాం. ఇప్పుడు శరీరానుసారం చెప్పాను కదా, వారి గురించి ఎక్కువగా మనం ఎక్కువగా వద్దు. కొద్దిగా రాను మనం కొద్దిగా వేరియేషన్ చూసుకుందాం. మన తలంపులతో, మన ఆలోచనలతో, మన విమర్శలతో ఆత్మానుసారం ఎలా ఉన్నారు, శరీరానుసారం ఎలా ఉన్నారు, దాని గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ప్రేమ దేవుని వల్ల చూద్దాం. ఇంకొక మాట కూడా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి పౌలు గారు రాసిన కొరింథీలో ఉన్న సంఘానికి 15వ అధ్యాయం 48వ వచనం కూడా ఒకసారి చూడండి. ఇక్కడ రోమిలకు రాస్తున్నాడు, ఇక్కడ ఇంకొక సంఘాన్ని కూడా రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 48వ వచనం. 15వ అధ్యాయం 48వ వచనం. మట్టి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధిని ఎట్టివారు, పరలోక సంబంధులు అట్టివారే. అది చాలా లోతైన మాట. బైబిల్ చెప్తుంది, పౌలు గారు చెప్తున్నాడు, మరి మట్టిలో నుండి పుట్టినవాడు ఎలా ఉంటారో మట్టి అనుసారంగానే ఉంటాడో. అర్థమవుతుందా? మట్టిలో పుట్టినవాడు ఎలా ఉంటారంట? మట్టి పైనే మనసు ఉంచుతారట. అంటే శరీరం పైనే మనసు ఉంచుతారట. చూడండి, మట్టిలో నుండి వచ్చిన వాడు మట్టి మీదనే మనసు ఉంచుతారట. మరి పరలోక సంబంధి ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే పరలోకం సంబంధం పైన మనసు ఉంచుతారట. పరలోక సంబంధం పైన మనసు ఉంచుతారంట. ఇక్కడ కూడా చెప్తున్నాడు. అక్కడ రోమలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, ఇంకొక మాటకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆత్మానుసారులు ఎలా ఉంటారయ్యా అంటే, ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే ఆత్మ విషయం పైన మనసు ఉంచుతారట. ఆత్మానుసారులు ఆత్మ విషయం పైన మనసు ఉంచుతారనేది బైబిల్ చెప్తున్న మాట. చూడండి ప్రేమ దేవుని ద్వారా చూడండి, కొద్దిగా చూద్దాం. మన ఆత్మానుసారులు ఎలా ఉంటారయ్యా అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట జాగ్రత్తగా చదువుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి 4వ వచనం కూడా చదవండి. ఒకసారి అర్థం చేసుకుందాం. మా యుద్ధోపకరణకులు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. ఓకే, ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, సంఘానికి చెప్తున్నాడు మాట. కొరింథీలో ఉన్న సంఘమా జాగ్రత్త చూడండి. మేము సామాన్యంగా ఈ శరీర సంబంధం పైన మనసు పెడుతున్న వారు కావచ్చు, శరీర సంబంధం పైన మూలం అపవాది కూడా కావచ్చు. మేము వాని దగ్గర మనం ఎలా యుద్ధం చేస్తున్నా తెలుసా? శరీర సంబంధంగా మేము వాని మీద యుద్ధము చేయలేక పోతున్నాము. శరీర మా యుద్ధోపకరణము శరీర సంబంధమైన కావు. మేము యుద్ధం చేస్తున్నాము. ఎలా యుద్ధం చేస్తున్నామంటే ఇప్పుడు శరీర సంబంధుల పైన శరీరానుసారంగా వెళ్ళి మేము యుద్ధములు చెయ్యటం లేదు. ఇప్పుడు శరీర సంబంధాలు అనుకున్నాం అనుకోండి, ఒక పాకిస్తాన్కు ఒక ఇండియాకు యుద్ధం జరిగితే శరీర సంబంధమైన యుద్ధాలు జరుగుతాయి. జట్లు విమానాల నుండి బాంబులు వేస్తుంటారు, ఇది శరీర సంబంధము. మనిషి తూటాలతో చంపుకుంటారు, ఇది శరీర సంబంధం. బాంబులతో చంపుకుంటారు, రాకెట్లు చంపుకుంటారు, మిసైల్స్ తో చంపుకుంటారు, ఇది శరీర సంబంధమైన యుద్ధం. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే, ఇప్పుడు సిరియాకు ఇజ్రాయిల్కు యుద్ధం జరుగుతుంది, అది శరీర సంబంధమైన యుద్ధాలు. మేము అలా చేయటం లేదంటున్నారు.
మేము అలా చెయ్యటం లేదు. కొద్ది బాగా గుర్తుపెట్టుకోండి, మనము కూడా అలాగే ఉన్నామేమో. ఒకరు ఒక్క మాట అంటే మనం 2 మాటలు అనే విధంగా శరీర సంబంధంగా మనము మాట్లాడుతున్నామేమో. కొద్దిగా ఆలోచించేది, కొద్దిగా మనసు పెట్టండి. అంటే శరీర సంబంధమైన వారు శరీర సంబంధం పైన మనసు పెట్టి ఆ విధంగా యుద్ధం చేశారేమో. ఇప్పుడు మీ నాన్నగారి పైననో, మీ అమ్మగారి పైననో, మీ భార్య పైననో కొంతమంది నానా విధాలుగా నానా రకాలుగా మాట్లాడేటప్పుడు మీరు కూడా అలాగే వెళ్ళి మాట్లాడుతుంటే మీరు శరీర సంబంధుల ఆత్మానుసారులా? శరీర సంబంధుల ఆత్మానుసారులు అంటే శరీర సంబంధులనే. అందుకే పౌలు గారు వాళ్ళు అలా చేస్తున్నా సరే, వారు శరీర సంబంధం పైన మా మీద వారు యుద్ధము చేయటానికి వచ్చినా సరే, వారి యుద్ధోపకరణాలు మా మీద యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చినా సరే, మేము ఏం చేస్తున్నా తెలుసా? ఒక మాట మేము నిష్కార్యములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పరదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు పరిదండన చేయి సిద్ధపడి ఉన్నామో. మీరు ఏం చేస్తారు? చంపుతారా? తలయిస్తాము. బూతులు మాట్లాడతారా? మాట్లాడండి. ఏం చేస్తారు మీరు? మా దేవుని గురించి చెడ్డగా మాట్లాడతారా? మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మేము మీతో డిబేట్ పెట్టుకుంటాము. ప్రతి మాటకు మేము చెప్పిన దానికి మేము ఖండిస్తాము. అందుకంటాడు, మేము విష్కారంలో దేవుని గురించి జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పరదోసి. ఇప్పుడు వచ్చారు కొంతమంది పనికి మాలు మనుషులు వచ్చారు, యేసు ప్రభుల మీద ఎప్పుడు నోరు పారేసుకుంటూ ఉంటారు. ఇందులో కరుణాకర్ సుగుణ ఒకడు, లలిత్ మోడీ ఒకడు, ఈ రాధా మనోహరు, ఇంకా చెప్పకూడదు. ఇలా చెప్పకూడదు ఒక లీస్ట్ ఉంది. వీళ్ళందరూ ఏమనంటే వెధవలు వీళ్ళు. అలాంటి వెధవలతో మనం ఏం చేయాలి తెలుసా? వారు ఏం చెప్పినా వారి ముక్కును నీళ్లకు రాసే విధంగా సమాధానం చెప్పాలంట. చెప్తామా మనం చెప్తామా? చెప్పం. మనము చెప్పము. మనకి ఎందుకంటే మనకేం తెలుసు? శరీర సంబంధ వాటి పనిని మనం మనసు ఉంచుతాం. మనం అరినెత్తి మొదలుకొని అరికాలు వరకు దీవెనలు మేలులు ఆశీర్వాదములు దానికోసం పరిగెత్తుతున్న జాబితాలలో ఉన్న కషయం మనది. 90% పరిగెత్తుతుంది అటువైపే. అటువైపు పరిగెత్తుతున్న వాళ్ళని చూసి పరిగెత్తండి అని చూసుకుంటూ ఊరుకుంటున్నావా? ఇంకా నీకన్నా అంగవైకల్యం చెందిన వాడు ఒక్కడు కూడా లేడు. అంగవైకల్యం తెలుసు కదా? ఒక ఆత్మ శరీరానుసారం మనసు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటే, సత్యమైన వాక్యం తెలుసుకున్న నీవు వాటి మీద నువ్వు మనసు పెట్టుకుని ముందుకు పోతున్నావో వాళ్ళని ఏం చెప్పకుండా నువ్వు వెళ్తున్నావో నీవు కూడా వాళ్ళతోనే సమానం. ఖండించు. పౌలు గారు అంటున్నారు, మేము సిద్ధంగా ఉన్నామో డిబేట్ పెట్టుకోవడానికి. వాళ్ళు గుడ్డోళ్ళు అయితే నువ్వు కూడా నేను కూడా గుడ్డోళ్ళమే. వారు గుడ్డోళ్ళు అయితే వాళ్ళ త్రోవ తప్పిపోతుంటే ఏం చెప్పకుండా నీవు మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు కూడా గుడ్డోడివే. నీవు కూడా బ్లైండ్. అదే మన బ్లైండ్ గా మనం ఉన్నామంటే అందులో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు. గుడ్డులతో సమానము, అంగవైకల్యంతో సమానం, కుంటి వారితో సమానము, ఇంకా మరిద్దన పక్షవాతముతో వచ్చిన వారితో సమానము. చూడండి, ఇంకా మంచానికి పరిమితం అయిపోతారు వాడు. మనము కూడా అలా పక్షవాతంతోనే సమానమైన వారిగానే ఉంటాము. అలా కాదు, మేము సిద్ధంగా ఉన్నాం.
మేము మేము వికార్యములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పరదోటి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి క్రీస్తునకు లోబడి క్రీస్తులోకి తీసుకొచ్చే విధంగా క్రీస్తు యొక్క చెరలో వాళ్ళు ఉండే విధంగా మేము చేస్తున్నాం తెలుసా. ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారంట. ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని చూడండి, జాగ్రత్త చూడండి. ఆత్మానుసారులు ఎలా ఉంటారు దాని గురించి మనం చూస్తున్నాం. మనము ఆత్మానుసారులు ఎలా ఉంటారో మనం చూస్తున్నాం ఇక్కడ. జాగ్రత్త చూడండి. అంటే ఆత్మానుసారులు ఎలా ఉంటున్నారో, శరీరానుసారులు ఎలా ఉంటున్నారో జాగ్రత్తగా మీరు వినండి అని చెప్తున్నాను. పౌలు గారు ఎంత చక్కటి మాట అంటున్నారు చూడండి. అందుకంటే మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, అంటే మనకు విధేయతనే తెలియదు, విధేయంగా ఉంటామా, విధేయత కలిగి ఉంటామా? చూడండి, విధేయత కలిగి ఉంటామంటే మనం విధేయత కలిగి ఉంటాము, అవిధేయత కలిగి ఉంటాం. చూడండి, మనం అవిధేయత కలిగి ఉంటాం. మనం ఏం సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు సార్ అంటే, అవును అలాగనే మాట్లాడాలి. కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే మనం విధేయత కలిగి దేవునికి లోబడతామా? లోబడ మనము. చూడండి, ఈ సంఘంలో మేలు జరగటం లేదని మరొక సంఘానికి వెళ్ళటం లేదా? అది విధేయతనా? అది అవిధేయత కాదా? అది అవిధేయత కాదా? మళ్ళీ అవిధేయతనే అందుకుతున్న అవిధేయలో మనము విధేయత లేదంట. అందుకంటారు ఏమంటారు, సంపూర్ణమైన విధేయతను కనపరిచినప్పుడు, సంపూర్ణమంగా అందులో సంపూర్ణమంట. విధేయతనే లేదు మనకు, ఇంకా సంపూర్ణమైన విధేయత ఎక్కడికి వస్తుంది చెప్పండి? మనకు విధేయత లేదు, విధేయత లేదు. బైబిల్ ఏం చేసిందంటే విధేయత. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 5:7 చూడండి. 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, శరీరధారి ఉన్న దినములలో మహారోగముతోను కన్నీళ్లతోనూ తమ్మును మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. మరి ఆయన పొందిన శ్రమల వలన చాలమ్మా కొంచెం అవుతాం. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. శ్రమలు వస్తేనే పారిపోయే జాపతి మనది. శ్రమలు వస్తేనే చర్చికి మానేసే జాపతి మనది. మన ఉద్దేశాలు అలా ఉంటాయి. కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, శ్రమలు రాకూడదు. అది మనది, అది మన క్యారెక్టర్. అది మన క్యారెక్టర్ అని చెప్తుంది బైబిల్లో. చూడండి ఎంత మంచిగా చెప్తుంది. మహానుభావుడైన యేసుక్రీస్తులో వారే చెప్తున్న మాట. ఆయన జీవితం అలా ఉంది. ఆయన శరీరధారి ఉన్న దినములు మహారోధముతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగల వానికి ఏం చేశాడట? ప్రార్థనలు చేశాడట. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడంట. ఆయన కుమారుడై ఉన్నవాడు ఆయన పొందిన శ్రమల వలన ఏం పొందాడట? విధేయత నేర్చుకున్నాడట. ఏం నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడట. ఏంటండి ఇలాంటి మాట చెబుతుంటే రోషం వచ్చి బతకాలి తప్ప రోషం వచ్చి చర్చికి దూరం కాకూడదు. ఇలాంటి మాటలు వినబడుతుంటే పౌరుషం వచ్చి బైబిల్ నేర్చుకోవాలి తప్ప ఇంట్లో కూర్చొని సమయం వ్యర్థం చేయకూడదు. ఇలాంటి మాటలు దేవుడు మన కోసం చెప్పిస్తూ ఉంటే రోషం రావాలి, ధైర్యం రావాలి, పౌరుషం రావాలి. నేనున్నాను, నా దేవుని తరపున నేను నిలబడి ముందుకు కొనసాగాలి. అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా? పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయంలో మేమున్నాము. నేనున్నాను దేవా, మేమున్నాము. సంగమా మేమున్నాము. ఎలాంటి తర్కమైన, ఎలాంటి డిబేట్కైనా సరే మేము సిద్ధముగా మేము ఉన్నాము. ఏంటంటే మాటలు దేవుడు రాసి పెట్టినా కూడా మనం ఇంకా శరీర సంబంధమైన మనసు పెట్టుకొని మనం ముందుకు వెళుతున్నామంటే ఇంకా మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా మన స్థితి ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది చూడండి. మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మన దేవునికి దూరం అవుతున్నాం, మన దగ్గర అవుతున్నాం. ఆలోచన చేసుకున్నాం ఒకసారి. మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి.
జాగ్రత్త చూడండి, మరొకసారి చదువుదాం. అలా కొంచెం రాసిన పత్రికలో 2వ పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. జాగ్రత్త చదవండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు బట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పై ఎనుచున్నారు. చాలేమ్మా చాలు, ఆరోగ్య చాలు. ఎంత చక్కగా చూస్తుంది ఇక్కడ. మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ఎవడైనా సరే అవిధేయత కలిగి ఉంటున్నారో అలాంటి అవిధేయత కలిగిన వారికి మనం ఏం చేస్తుంది తెలుసా? విధేయతలోనికి నడిపించే విధంగా, విధేయతలో మనం ముందు కొనసాగే విధంగా ముందుకు వెళుతూ ఉంటామట. చూడండి, వెళుతూనే ఉంటామంట. చూడండి ప్రేమ దేవుని. అలా వెళుతున్నామా? అలాగా మనం వెళుతున్నామా? జాగ్రత్త ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి. అలా వెళుతున్నామంటే లేదు ప్రేమ దేవుని వల్ల మనం అలా వెళ్ళే విధంగా మనం లేని. చూడండి ప్రేమ దేవుని వల్ల. ఇంకొక మాట చెప్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒక్కసారి 10వ వచనం చూడండి. 13వ అధ్యాయము 10వ వచనం. 13:10. పడద్రోయుటకే ప్రభు నాకు అనుగ్రహించి అధికారపు చెప్పున కాటిని కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. చూడండి ఎంత మంచి మాట. మేము దూరంగా ఉన్నప్పుడు ఈ మాటలు రాస్తున్నాం. దేనికోసం రాస్తున్నాం తెలుసా? మీరు బాగుండాలని మేము రాస్తున్నాం. మీరు బాగుండాలని మేము రాస్తున్నాం. మీకు బాగుండాలని రాస్తున్నాం. దేనికోసం రాస్తున్నాడు? ఒక మాట చూడండి, ఒక మంచి చక్కటి మాట చెప్తుంది బైబిల్. చూడండి, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుడికే వస్తున్నాను, మిమ్మల్ని దేవునిలో నిలబెట్టుటకే నేను వస్తున్నాను చెబుతున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల. ఎంత చక్కటి మాట చెప్తున్నాను ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు మనకు చోటికి పోతున్నాం అంటే పడగొట్టడానికి పోకూడదు, నిలబెట్టుటకే మనము పోవాలి. పడగొట్టడానికి పోకూడదు, నిలబెట్టడానికే పోవాలి మనము. అలా నిలబెట్టడానికి పోయే విధంగా ఉండాలంట. నీ కంటి ఎదుట ఒక ఆత్మ దేవునికి దూరం అవుతూ ఉంటే నిలబెట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? మనము ఆలోచించండి ఒకసారి, బాగా ఆలోచించండి ఒకసారి. పౌలు అంటున్నాడు, మీరు పడగొట్టడానికి మీరు రావటం లేదు, నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడికి మేము నిలబెడతాం, సంఘానికి నిలబెడతాము, పరిచర్యకి నిలబెడతాము, ఆత్మను దేవుళ్ళో నిలబెడతాము. అది మా ఉద్దేశం, అది మా ప్రణాళిక, అది మా ఆలోచన. ఇంకొక మరుగున అది మా ప్రాణాధారము. ఎంత చక్కటి మాట చెప్తున్న ప్రేమ దేవుడు. ఎంత చక్కటి మాటలండి. మనం అలా చేస్తామా? ఆలోచన చేసుకుని ఒకసారి. ప్రాణాధారముగా ప్రాణం పెట్టి ఆత్మను నిలబెట్టే విధంగా పౌలు గారు వెళుతూ ఉంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచిస్తాం. ఆత్మీయులు ఎలా ఉంటారయ్యా అంటే ఇలా ఉంటారంట. ఆత్మీయులు ఇలా ఉంటే ఇలా ఉంటారంట. ఆత్మీయులు ఇలాగా ఉంటారంటే ప్రేమ దేవుని వల్ల. చూడండి ఎంత చక్కటి మాటలు. ఒక ఎగ్జాంపుల్ చూసాము. విధేయత మనము ఉండాలి కాబట్టి అవిధేయత ఉండకూడదట. మనకు విధేయత ఉండాలంట. విధేయత కలిగి, ఈ విధేయత ఎలా వస్తుందంటే శ్రమలలో నుండి నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తులో. మనకు శ్రమలు వస్తే చర్చికి దూరం అవుతాం, శ్రమలు వస్తే ప్రార్థనకు దూరం అవుతాం, శ్రమలు వస్తే మనకు వాక్యానికి దూరం అవుతాం, శ్రమలు వస్తే మనకు కుటుంబ ప్రార్థన దూరం అవుతుంది, శ్రమలు వస్తే వాక్య ధ్యానం దూరం అవుతుంది మనకు శ్రమలు వస్తే. కానీ బైబిల్ చెప్తుంది శ్రమలు వస్తేనే విధేయత వస్తుంది, శ్రమలు వస్తేనే భక్తి పెరుగుతుంది, శ్రమలు వస్తేనే ప్రార్థన జీవితం పెరుగుతుంది, శ్రమలు వస్తేనే వాక్య ధ్యానం పెరుగుతుంది, శ్రమలు వస్తేనే దేవునికి దగ్గర అవుతావు. ఎన్ని మాటలండి, ఇంత చక్కటి మాటలు దేవుడు చెప్తున్నాడు కదా మనకు. కొద్దిగా ఆలోచన చేసుకుంటాం.
కాబట్టి ప్రియాతి ప్రేమైన దేవుని సంఘమా, ఆత్మీయులు, పార్చిక సంఘమా, చూడండి ఎంత చక్కటి మాట దేవుడు మన కోసం రాసి పెట్టారు. చూడండి ఇంకొక మాట చూసుకుందాం, ఇంకొక మాట కూడా జాగ్రత్తగా మనము చూసుకుందాం. ప్రేమ దేవుని వల్ల అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం. చూడండి ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా రాస్తున్నాడు. ఇది చూడండి, కొరింథీలో ఉన్న సంఘానికి చెప్పాడు, రోమాలో ఉన్న సంఘానికి చెప్పాడు, ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా చెబుతున్నాడు. ఆత్మీయులు ఎలా ఉంటారు తెలుసా? ఇలా ఉంటారు ఆత్మీయులు. ఎలా ఉంటారు? ఇలా ఉంటారు ఆత్మీయులు. ఎలా ఉంటారంటే, మెచ్చుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడే. ఎంత మంచి మాట చెప్తున్నట్టు మన దేవుడు కదా. మీరు ఆత్మీయులు ఎలా ఉంటారు తెలుసా? ఆత్మీయులు ఎలా ఉంటారు తెలుసా? ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఎలా ఉంటారు తెలుసా? సహోదరులారా జాగ్రత్తగా వినండి. ఏది యోగ్యమైననో మెప్పైన ఉండిన ఎడలా, మీకు యోగ్యత వస్తుంది అనుకోండి, మీకు మెప్పు వస్తుంది అనుకోండి, మీరు యోగ్యానికి ఒక అర్హత కలిగిన వారుగా ఉన్నారనుకోండి, మీకు మెప్పులు వస్తున్నాయి అనుకోండి, ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో, చూడండి, ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో ఏంటంటే అవసరమా? ఇప్పుడు మనకు 4 మాటలు పొగిడామనుకోండి, మనకు ఎవరైనా, మనం ఏం చేస్తారు సార్? ఇంకా మనకన్నా ఇంకా భక్తులు ఎవరు ఉండరు, మనకన్నా భక్తులు ఎవరు ఉండరు. అంత గొప్ప భక్తి మనం కనపరుచుకుంటాం. చూడండి, అంత గొప్ప భక్తి మనము కనపరుచుకుంటుంది. నిజమైనవి ఏవో, న్యాయమైనటివేవో, పరిశుద్ధమైనటివేవో, ఇందులో ఒక ఆత్మను రక్షించే విధంగా ఉన్నాయేమో చూసుకో. చూడు ఎంత మంచి మాట చెప్తున్నాడు. యోగ్యతను మెప్పైన ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలేవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటి మీద ధ్యానం ఉంచుకోవాలంట. ధ్యానము ఉంచుకొని చెప్తున్న మాట ప్రేమ దేవుడు. ధ్యానం ఉంచుకుంటున్నాం మనము ధ్యానం ఉంచుకుంటున్నామా? మనం ధ్యానం ఉంచుకుంటున్నామా? ఇది న్యాయమైనదిరా అమ్మ, ఇది న్యాయమైనదమ్మా, అమ్మ ఇలా ఉంటే న్యాయం అమ్మా, అమ్మ ఇలా ఉంటే పవిత్రంగా ఉంటామమ్మా, అమ్మ ఇలా ఉన్నామనుకో ఒక అందంగా ఉంటామమ్మా, ఒక అందమైన సంఘముగా, ఒక అందమైన కుటుంబంగా మనం ఉంటామమ్మా అని ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? ఒక అందమైన కుటుంబంగా మనం ఉన్నామా? చూడండి, కొంతమంది పొగుడుతూ ఉంటే ఆ పొగడలలో దేవుని నామాన్ని మనం ప్రతి విధంగా ఉంటున్నావా? చిన్న ఒకసారి మీరు తప్పుగా అనుకోద్దండి. మొన్న దినమున నాకు ఒక మీటింగ్ ఉంటే ఆదివారం నాడు వెళ్ళాను. నేను దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క దయతో నేను వెళ్ళాను. అక్కడ వెళితే నాకు ఏం జరిగింది తెలుసా? అసలు నేను ఎప్పుడు నేను అనుకోలేదు, నేను ఈ విధంగా నేను ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్పిన తర్వాత నాకు నాకు ఏం చేశారు తెలుసా? ఒక సాలువ వేసి సన్మానం చేశారు. అందరూ సంతోషంగా ఉన్నారు. నా కళ్ళలో నుండి మాత్రం కన్నీళ్లు కారుతున్నాయి. ఎందుకు 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 కళ్ళ నుండి ఎందుకు కన్నీళ్ళు కారాలి నాకు? నేను ఏ పార్టీ వాడని, నేను ఎక్కడ వాడని? ఇంతమందిలో ఒక సత్కార్యం చేస్తున్నారంటే నా కళ్ళలో నుండి నీళ్ళు తిరిగట్లేదు. బాధపడ్డా. లేదా ఇంతే చాలా ఈ జీవితానికి, ఈ భక్తి ఇంతే సరిపోతుంది నా జీవితానికి.
అనుకునే నా ఆలోచనలు అక్కడ కూర్చున్నప్పుడు పుట్టాయి ప్రేమ దేవుని వల్ల. దేవా, ఇంకా నేను దాదాపు ముందుగానే ఒక 15 సంవత్సరాల కింద ఇలాంటి భక్తి నాకు ఉంటే, దేవా ఇలాంటి వాక్యం సారమైన జీవితము నాకు అప్పుడే ఉండింటే, ఇలా వాక్యం చెప్పే యోగ్యత నాకు అప్పుడే ఉండింటే, నేను కోల్పోయానయ్యా, నేను కోల్పోయాను. నేను మీ యొక్క మహిమను నేను కోల్పోయాను, మీ యొక్క యోగ్యతను నేను కోల్పోయాను అని నాకు అక్కడ ఒక ఆవేదన, ఒక యుద్ధం జరిగింది కదా నా మనసుకు. ఒక యుద్ధం జరిగింది ప్రేమ దేవుని మనకు. చూడండి, ఆత్మీయులు ఎలా ఉంటారు అంటే న్యాయమైనటివేవో, సత్యమైనటివేవో, చూడండి, న్యాయమైనటివేవో, సత్యమైనటివేవో, పవిత్రమైనటివేవో, అందమైనటివి ఏంటివో ధ్యానం చేస్తారట. నా దేవునికి అందమైన జీవితంగా నేను ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు ఒక మాట అన్నాడు కదా మనకు, సౌందర్యం పెడతాము, అందము మోసకరం చెప్పారు కదా. మరి ఆయనకు అందమైనది ఏది అని మనం తెలుసుకోవాలంట. ఆయనకి న్యాయబద్ధమైన నియమాలు ఏంటివి అవి తెలుసుకోవాలంట. ఆయన పవిత్రమైన నియమాలు ఏంటివి అవి తెలుసుకోవడం ఇంకా ధ్యానం చేసుకోండి. అలా దాని మీద మనము చేస్తున్నామా ప్రేమ దేవుని వల్ల? ఇప్పుడు చెప్పిన వాక్యం మరలా వచ్చే వారిని నేను ఏం చెప్పానో చెప్తారా? మర్చిపోయాం మనం. నిన్నటి రాత్రి కాలం ఏ వాక్యం మీరు చెప్పండి అని చెప్తారా? లేదు, మనం అలా చెప్పము. అంత మనసు మనకు ఉందంట. నిజం చెప్పాలి, అంత మనసు మనకుందా? అంత ఆలోచన మనకుందా? బాగా ఆలోచించండి. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? నటించడానికి వస్తున్నామేమో, శరీర సంబంధంగా ఉండి ఆత్మానుసారులముగా కనిపించాలని వస్తున్నామేమో. కొద్దిగా మనసు పెట్టండి. కాబట్టి ప్రియాతి ప్రేమైన దేవుని సంగమా, ఈ మాటలు గొప్పవండి, నేను కొదవలేదని చెప్పాను. కాబట్టి ఈ కొద్ది మాటలు నీ హృదయంలో, నా హృదయంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన భక్తి జీవితాన్ని స్వతంత్రం ఉంచుకునే విధంగా ముందుకు నడవాలని ప్రభునామములో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దీన్ని ఒక 2 లేక 3 రోజులు దానికి ఆలోచించేద్దాం. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన జీవమగల మా తండ్రి, కొన్ని మాటలు మా భక్తిని పెంపొందించడానికి, మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పెంపొందించుకోవడానికి ఇచ్చే అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాం. అలుపునైనా బలహీనైనా నేను మీ వాక్యానికి కట్టుబడి మీ వాక్యానుసరంగా నేను బతకడమే కాక నా తోటి సహోదరులకు, నా తోటి సహోదరి మనులకు వారు దేవుళ్ళు నిలబెట్టే విధంగా, ఒక పరిపూర్ణమైన భక్తి సంపాదించుకునే విధంగా కానీ వారును నేను ముందుకు వెళ్ళగలిగిన భాగ్యం మాకందరికీ ప్రసాదించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ జీవితాన్ని పెట్టిన భిక్ష మీరు ఎల్లప్పుడూ మీ స్థుతులతో, కృతజ్ఞత అర్పణలతో, ప్రార్థన విన్నపములతో ఉండగలిగే భాగ్యం ప్రసాదించమని యేసు నామమున ఈ ప్రార్థనా మనవులను అడిగి సమర్పిస్తున్నాను. పరలోకములో ఉన్న మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.